ఇన్స్పెక్టర్ ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఆయనకి నేను కనబడితే కాస్త ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ నన్ను పంపించండి. ఒక్కసారి మా డాడీని చూసి వచ్చేస్తాను ప్లీజ్. ఒక్కసారి దూడకి పాలిచ్చొస్తా అని ఆవు పులితో చెప్పినట్టు చెప్తున్నావు. నేను పులిని కాదు బిడ్డా. నీ అయ్య సస్తే పంపిస్తా. బతికే ఉన్నాడు కదా, ఏడుసుకో తుడుసుకో మూసుకో. ప్లీజ్ ఇన్స్పెక్టర్. చప్ లొల్లి చేయకు. రూల్స్ ఒప్పుకోరా బాయ్. దమాక్ ఖరాబ్ చేయకు. ఏ యాదగిరి, నేను జరంతసేపు గురకు పెట్టొస్తా. గిని జాగ్రత్త చూడుండ్రి. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఇన్స్పెక్టర్, నన్ను ఒక్కసారి పంపించండి ప్లీజ్ ప్లీజ్. నన్ను ఆపదలో ఆదుకున్న ఈ కుటుంబానికి అన్యాయం చెయ్యకూడదు. ఇదంతా శేషమ్మే చేసిందని చెప్పి విరాట్ని కాపాడాలి. సమ్రాట్, నాన్నగారికి ఎలా ఉంది? యాంజియోగ్రామ్ చేస్తామన్నారండి. ఉన్నట్టుండి నా కుటుంబానికి ఏదో శాపం తగిలింది. శాపం కాస్తారా, పరీక్ష ఎదురైంది. ఈ సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న కొడుకు. ఎవరి గురించి ఆలోచించాలో అర్థం కావట్లేదు. నీ బాధ నాకు అర్థమైంది. విరాట్ ఈ నేరం చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా విడుదలవుతాడు. అతను తిరిగొస్తే కుబేర్ తప్పకుండా కోలుకుంటారు. నువ్వు దిగులు పెట్టుకోవద్దు తారా, మేమంతా ఉన్నాంగా. ఒకసారి విరాట్తో మాట్లాడదామంటే ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడనివ్వట్లేదు. నేను మాట్లాడిస్తాను. హలో, నేను ముక్తాదేవిని మాట్లాడుతున్నాను. అమ్మగారు మీరా? నమస్తే అమ్మగారు, చెప్పుండ్రి. ఇన్స్పెక్టర్, నేను విరాట్తో ఒకసారి మాట్లాడాలి. ఒకసారి అతనికి ఫోన్ ఇస్తారా? ఇస్తా అమ్మగారు, జరంత లైన్లో ఉండుండ్రి. హలో హీరో, ఫోన్ నీకే. హలో విరాట్, నేను ముక్తాదేవిని. అమ్మమ్మ గారు మీరా? డాడీకి ఎలా ఉంది అమ్మమ్మ గారు? ఇప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నాన్నగారి గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. ఈ డాక్టర్ గారు నాకు బాగా తెలుసు. నేను ఆయనతో మాట్లాడతాను. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. నేను ఈ నేరం కావాలని చేయలేదని మీరు నమ్ముతున్నారా అమ్మమ్మ గారు? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను విరాట్. కమిషనర్ గారితో కూడా మాట్లాడి బెయిల్ మంజూరయ్యేలా చేస్తాను. మమ్మీకి మీరే ధైర్యం చెప్పాలి అమ్మమ్మ గారు. ఓకే, ఇదిగో మాట్లాడు. విరాట్, మామ్, డాడీ ఎలా ఉన్నారు? ట్రీట్మెంట్ జరుగుతోంది విరాట్, డోంట్ వరీ. ఆయన సేఫ్గానే ఉంటారు. నీ గురించే నాకు చాలా టెన్షన్గా ఉంది. మామ్, నువ్వు ఈ ప్రాబ్లం డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి మామ్. ఇవాళ సాటర్డే, రేపు సండే, కోర్టుకు సెలవు. కాబట్టి మండే దాకా నాకు బెయిల్ దొరకదు. నేను ఈ మర్డర్ కావాలని చేసింది కాదు కాబట్టి కోర్టులో కేసు కొట్టేస్తారు. అందుకే ఈ 2 days ఓపిక పట్టాలి మామ్.
డాడీని చూసుకో చాలు. అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు విరాట్? తప్పు చేయలేదు కాబట్టి. డాక్టర్ గారు వస్తున్నారు, నేను వచ్చి కలుస్తాను విరాట్. ఉంటాను. బాయ్ మామ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఇచ్చినా కదా అని ఊకోకే ఇస్తాననుకోకు. గా ముక్తమ్మ గారు చేసిండ్రు కాబట్టి ఇచ్చిన. యాంజియోగ్రామ్ చేస్తున్నాం మేడం. ప్రాబ్లం ఏంటో తెలిసాక సర్జరీ అవసరమో కాదో చెప్తాం. తప్పకుండా తగిన ఏర్పాట్లు చేయండి. ఓకే మేడం. ఏంటి ఆ బ్యాగ్లో? గ్రీన్ రూమ్ లో వదిలేసిన బట్టలు. ఇందులో సుబ్బన్న బట్టలు కూడా ఉన్నాయి. సుబ్బు బట్టలా? వామ్మో, నాకు చాలా భయంగా ఉంది. అసలు సుబ్బు బట్టలతో మనకేం అవసరం? మే ఇంకులో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇందులోని బట్టలు తీసి నీకు తొడిగిస్తాను. అందులో ఏమీ లేవింకి. నాటకం కోసం బట్టలు అట్టుకెళ్ళాం కదా, అవే ఇవి. అక్కడెందుకని ఏడకు తీసుకొచ్చినాము. అక్కడ పక్కనెట్టుకోండమ్మా. ఎక్కడో మూల పడేవే, అలా పడుంటుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. విరాట్ విషయంలో మీ తరఫున మీరేం చేయగలరు కమిషనర్ గారు? డిపార్ట్మెంట్ తరఫు నుంచి అయితే నేనేమీ చేయలేను మేడం. ఎందుకంటే ఇదొక స్టూడెంట్ మర్డర్ కేస్. అందులోనూ ఒక లెక్చరర్ స్టూడెంట్ని షూట్ చేశాడు. ఇది మీడియా దాకా వెళ్ళింది. అందుకే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక తప్పలేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ విరాట్కి ఫేవర్గా ఏం చేసినా స్టూడెంట్ యూనియన్స్ అన్నీ మా మీద దుమారం లేపే ప్రమాదం ఉంది. కనీసం బెయిల్ దొరికే అవకాశం కూడా లేదా? అది మన అడ్వకేట్తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తానమ్మా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. విరాట్ని కోర్టులో హాజరుపరచక తప్పదన్నమాట. తప్పడం లేదు మేడం. కానీ విరాట్ సార్ లాంటి వారు కాదంకుల్. వాంటెడ్ గా సుబ్బుని మర్డర్ చేయలేదు. అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. డమ్మీ గన్ ప్లేస్ లో నందిక. అవన్నీ కమిషనర్ గారికి తెలుసు కదమ్మా. కావాలంటే నేను సాక్ష్యం చెప్తాను మమ్మీ. రుజువులు చూపించకుండా సాక్ష్యం మాటల్లో చెప్తే సరిపోదమ్మా. పబ్లిక్గా అంతమంది చూస్తుండగా విరాట్ ఆ కుర్రాడిని షూట్ చేశాడు. అది మాత్రమే అందరికీ తెలుసు. డిపార్ట్మెంట్కైనా కోర్టుకైనా గన్ మారిన సంగతి రుజువు చేయాలి. లేదంటే మార్చిన మనిషినైనా పట్టుకొచ్చి సాక్ష్యం చెప్పించాలి. మార్చిందైతే నిజమే కదా అంకుల్. ఆ రోజు ఫంక్షన్కి ఎవరెవరో వచ్చారు. అందులో ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు కదా. హలో, అలాంటి వాళ్ళెవరినైనా నువ్వు గుర్తుపట్టగలవా నందిక? తప్పకుండా గుర్తుపడతానమ్మా. నందిక, నీకు శాంతిధామ నుంచి ఫోన్. తర్వాత మాట్లాడతాను మమ్మీ. లేదు, ఏదో అర్జెంట్ అంట. హలో. ఏం మనవరాలా, కమిషనర్తో ఏదో చెప్తున్నావంట? నా పేకల దాకా వస్తే నా వాళ్ళని కూడా చూడను అని నీకు తెలుసు అనుకుంటాను. నువ్వక్కడ జరిగిందేంటో చెప్తే అందరి అనుమానం ముందు నా మీదకే వస్తుంది. నేను గాని ఇరుక్కుపోయాననుకో, నిన్ను కూడా ఇరికించేస్తాను. ఫుట్పాత్ మీద ఉంటావు నువ్వు, జాగ్రత్త. హేయ్, విరాట్ మీద ప్రేమ ఉంటే తప్పులేదే, కానీ దానికోసం నన్ను దొరికిపోయేలా చెయ్యకూడదు. నేను గనక తలుచుకుంటే నిన్ను పట్టించేసి ఎవ్వరికి దొరకకుండా నిజంగానే కాశీకి వెళ్ళిపోతా.
అర్థమైందనుకుంటా. పెట్టే. నేను ఒకసారి విరాట్తో కూడా పర్సనల్గా మాట్లాడతాను మేడం. ఇది మా కాలేజీ ప్రతిష్టకే భంగం కలిగే సమస్య. పైగా విరాట్ లాంటి నిర్దోషికి శిక్ష పడకూడదనే నా తాపత్రయం. కాస్త చూడండి కమిషనర్ గారు. తప్పకుండా మేడం, వస్తాను. మంచిది. ఎవరు కావాలండి? చచ్చిపోయిన సుబ్బు కన్నోన్నమ్మా, ఒక్కసారి ఆడితో మాట్లాడాలా. గాంతో ఏం మాట్లాడతావు సోది? జల్దీ మాట్లాడిపో. ఎందుకు చెప్పావు నా కొడుకుని? చూడండి, మీ అబ్బాయి ప్రాణం నా చేతుల్లో పోవడం నిజమే, కానీ అది నేను కావాలని చేసింది కాదు. నన్ను నమ్మండి, నాకు సుబ్బు మీద ఎలాంటి కోపము పగలేదు. మీకు అన్యాయం జరిగింది, అది నా మూలంగానే జరిగింది. కానీ ఇందులో నా తప్పేం లేదు, అర్థం చేసుకోండి. నోర్మయ్, నా కళ్ళ ముందే నా కన్న బిడ్డని చెప్పి నీ తప్పు లేదట వింట్రా. నువ్వు బాగుపడవురా, ఇంతకింత అనుభవిస్తావు, నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. ఈయన మాత్రం ఊరికే వదిలిపెట్టకండి అమ్మా. డబ్బు ఉంది కదా అని న్యాయాన్ని కొనాలని చూస్తున్నాడమ్మా. అమ్ముడు పోకండి అమ్మా, అమ్ముడు పోమాకండి అమ్మా. అరే గిదేం కిరికిర్రా బాయ్, సాల్తీ చెప్పినావు కానీ గిడికెళ్ళి బయటికి పో బయటికి. అమ్మా భూమి, ఉత్త పుణ్యానికి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నాడమ్మా. ఏటి సొత్తున్నారు విరాట్ బాబు? ఎవరొచ్చి ఏడిపించుకుని పోతారా అని ఎదురు సొత్తున్నారా? భూమి, భూమినే మాట్లాడుతున్నాను విరాట్ బాబు. ఈ భూమి ఇట్టా మాట్లాడడం మీరెప్పుడు చూసుండరు. ఇయ్యాలటి నుంచి మీరు కొత్త భూమిని సొత్తారా? నువ్వు కూడా ఈ హత్య నేనే కావాలని చేశాను అనుకున్నావా? కావాలని చేసినారు, నేనే సాక్ష్యం. అన్నమ్మ నల్లరి చేశాడని మనసులో ఎట్టుకొని ఇన్నాళ్ళు ఎదురు చూసినారు. అందుకే రాత్రికి రాత్రి నాటకం మార్చి పారేసి సుబ్బుని కాల్చి చంపేసినారు. సుబ్బు ఎట్టంటాడో తెలిసి కూడా ఎట్టా అనుమానపడ్డారు విరాట్ బాబు. నిజంగా సుబ్బు తప్పు చేసే ఉంటే నేనే చంపేసేదాన్ని. తప్పు చేసినారు విరాట్ బాబు. వాడి మీద ఆశలెన్నో పెట్టుకున్నా ఆ ముసలి తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయేలా చేసినారు. కొడుకు చదివి పెద్ద ఉద్యోగం చేసి బాగుపడతాడని వాళ్ళ అమ్మా నాన్న కలలు కన్నారు బాబు. వాళ్ళ కలలన్నీ నేల రాల్చి పారేసినారు మీరు. భూమి ప్లీజ్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు అనుకున్నాను. అలాంటిది అందరూ నేను తప్పు చేయలేదు అనుకుంటుంటే నువ్వు నమ్మడం లేదేంటి భూమి? నిజంగా నేను కావాలని చేయలేదు, ఇదంతా ఎవరో ప్లాన్గా చేశారు. సాలాపండి. ఎవరికి చెప్తున్నారు బాబు? కళ్ళారా చూసిన నాకే అబద్ధమని ఎట్టా చెప్తున్నారు. బొమ్మ తుపాకీ బదులు నిజం తుపాకీ మార్చింది మీరే. ఏ పాపము తెలియని సుబ్బు పానాలు అన్నయ్యంగా తీసి పారేసినారు కదా బాబు. తప్పు చేసినందుకు మీకు శిక్ష పడి తీరాలా? ఎట్టాకైనా మీకు శిక్ష పడేలా చేస్తాను చూడండి.
ఏం రాబాయ్ లవరా? కత్తిలాగుంది పోరి, కానీ ఏం లాభం? యాక్తు అని అనేసి పోయింది కదా. నీ లవ్వరే నిన్ను కూనీ చేసినావు అన్నాక గదా అబద్ధం ఎట్లయితుందిరా? అమ్మా అయ్యో పెద్దయ్య, మీరు నా కాళ్ళ మీద పడ్డమేందయ్యా? అమ్మ భూమి, సుబ్బుని చంపినోడికి శిక్ష పడాలని నువ్వు అంటావు, నేను విన్నానమ్మా. ఆడపిల్లవైనా నువ్వు ధైర్యంగా నా బిడ్డ తరపు నిలబడ్డావు. నీదే భారం తల్లి. నువ్వేం బాధపడ మాకు పెద్దయ్యా. సుబ్బుని చంపిన విరాట్ బాబుకి శిక్ష పడేదాకా నా నూరుకోను. సుబ్బు నెట్టాకు అట్టుకురాలేకపోవచ్చు, కానీ సుబ్బు ఆత్మకి శాంతి దొరుకుతుంది పెద్దయ్యా. సుబ్బు పానాలు తీసిన ఆ విరాట్ బాబు జైలుకి వెళ్లేదాకా నన్ను పోరాటం చేద్దాం. నువ్వెళ్ళా. అలాగేనమ్మా. అమ్మా, ముందు విరాట్ బాబుని కలిసొద్దాం రండి. ఆగుండ్రి. ఏందిది? ఎంతమంది వస్తారు? సైన్మా టాకీస్ అనుకుంటుర్రా? మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో ఇక వస్తూనే ఉంటారా? ఇంటర్వెల్ కూడా ఉండదా? ఎవరొచ్చారో నాకు అనవసరం. నేను విరాట్ మదర్ని. వాణ్ణి చూడాలి, వాడితో మాట్లాడాలి. ప్లీజ్ ఎల్లుండ్రి. డాడీకి ఎలా ఉంది? మాట్లాడుతున్నారా? డేంజర్ ఏం లేదని చెప్పారు. సర్జరీ కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. థ్యాంక్ గాడ్. ఎలా పెరిగావు, ఎలా బ్రతికావు, చివరికి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది విరాట్. బాధపడకు మామ్. ఊరుకోండి విరాట్ బాబు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇప్పుడు ఆ న్యాయం కూడా నాకు అన్యాయం చేయాలనుకుంటుంది. ఏమైంది విరాట్? భూమి నన్ను నమ్మడం లేదు మామ్. నేను కావాలని చేశాను అనుకుంటుంది. నాకు ఎలాగైనా శిక్ష వేయిస్తాను అంటుంది. విన్నాను విరాట్. భూమి నిన్ను కాపాడడానికి ట్రై చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. భూమి, భూమి, ఇరాట బాబుని వదిలిపెట్టారా? ఎట్ట వదిలిపెడతారు అప్పలరాజు? వదిలేయడానికి ఆ బాబు చేసింది మామూలు నేరమా? ఓ నిండు పానాన్ని నిలువులా తీసేసినాడు. అంటే నిజంగానే ఇరాట బాబు సుబ్బు మీద కక్షతోనే కాల్చాడా భూమి? అవును, అట్టంటి మడిచికి శిక్ష పడి తీరాలా. భూమి, ఏం తెలుసా నువ్వు విరాట్ బాబు నేరం చేశాడు అంటున్నావు? అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? పోనీ మీకు తెలుసా అమ్మా? మీరు ఆడే ఉన్నారు కదా. సుబ్బుని విరాట్ బాబు చంపకుండా ఇంకెవరు కాల్చి చంపినారు? సుబ్బుని. ఏటమ్మా మీరనేది? ఇరాట బాబు కాకపోతే ఎవరు చంపుతారు? నాకు తెలీదు.
నిజాలేంటో తెలుసుకోకుండా నిందలేయటం మంచిది కాదు అని అంటున్నాను. సార్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతాను సార్. ఈ మర్డర్ మీరు కావాలని చేయలేదని నాకు తెలుసు. ఈ నేరం విరాట్ బాబు కావాలనే చేసినాడని నా నమ్ముతున్నానమ్మా. భూమి మాటలు మీరేం పట్టించుకోకండి ఆంటీ. మరి ఏం సాక్ష్యం చూసుకుని భూమి విరాట్ని జైలుకి పంపిస్తానంటోంది? దాని మొహం, మనకు తెలియని సాక్ష్యాలు దాని దగ్గరే ఉన్నాయి. నా మనసాక్షి చెప్తుందమ్మా, విరాట్ బాబు నాటకాన్ని నిజం చేస్తానన్నారు. అన్నట్టుగానే నాటకం వేసే రోజు యువరాజు భటుడిని సంపాల్సిందేనని కథ మార్చేసినాడు. అవును విరాట్, ఆ మార్పు ఎవరు చేశారు? నేనే చేశాను మా. ముందనుకున్న ప్రకారం భూమికి నిప్పంటించే సీన్ తీసేయాలి అనుకున్నాను. దానివల్ల భూమికి ప్రమాదం జరిగి చేయి కాలింది కాబట్టి ఆ సీన్ ఎత్తేసి ముగింపు సుఖాంతం చేయాలని భటుని చంపాలని చెప్పాను. దానికి రైలింగ్ మాస్టర్ కూడా ఓకే అని చెప్పారు. అంతే జరిగింది. కానీ కథ మార్చగానే రివాల్వర్ ఎవరు మార్చారో తెలియలేదు. చూస్తూ ఉండమ్మా, ఏనాటికైనా అన్యాయం ఓడిపోవాల్సిందే. న్యాయమే గెలుస్తాది. విరాట్ బాబుకి శిక్ష పడి తీరుతాది.